ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసునందన్ బ్లాగ్స్. ఈరోజు లంచ్లోకి మా అమ్మ పప్పు దోసకాయ చేశారండి. టేస్ట్ ఎంతో బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మా అమ్మ చేసే పద్ధతిలో. ముందుగా 2.5 కప్పుల కందిపప్పు తీసుకొని దోరగా వేయించి అది చల్లారక మునిపే వెంటనే చన్నీళ్ళు పోసి కడిగేశారండి. తర్వాత నీట్గా కడుక్కున్న పప్పుని పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టుకొని ఉడకనిస్తున్నారు. ఒక 30% ఉడికిన తర్వాత పెద్ద సైజ్ ఉల్లిపాయ, 3 పెద్ద సైజ్ టమాటాలు, ఒక పెద్ద సైజ్ దోసకాయ ముక్కలు పెద్ద పెద్దగానే కట్ చేసుకొని పప్పు ఈ స్టేజ్కి వచ్చాక వేసేసారండి. అలాగే 10 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నారు. అమ్మ ఘాటు ఎక్కువైపోతుంది కదా అంటే, లేదమ్మా పచ్చిమిరపకాయల ఘాటుతో పప్పు చాలా కమ్మగా ఉంటుంది అన్నారు. ఆ ముక్కలతో పాటు కొంచెం అంత పసుపు, కొంచెం అంత పచ్చి కరివేపాకు కూడా వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిచ్చారండి. 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఒక 50% ఉడికి ఉన్నాయి. చూసారా, అడుగు ముక్కల పైకి, పై ముక్కలు అడుగుకి వెళ్ళేటట్టుగా కలబెట్టుకున్నారు. తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఉంచారండి. చూసారా, ఇప్పుడు 70% ఉడికాయి. కలిపి చూపిస్తున్నారు. అమ్మ అంత పెద్ద సైజు దోసకాయ ముక్కలు ఎందుకమ్మా అంటే, అలా దోసకాయ ముక్కలు పెద్ద సైజుగా కోసుకుంటే అది పప్పు దోసకాయ అని అర్థమవుతుంది అన్నారండి. లేదా పప్పు సొరకాయ అన్నట్టు ఉంటుంది, మిగిలి ఉడికిపోతుంది, మెతికినప్పుడు ముక్క కూడా మెత్తగా అయిపోయి నలిగిపోతుంది అన్నారు. అది నిజమే అనిపించిందండి నాకు. చూసారా, ఇంకో 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించిన తర్వాత 90% ఉడికింది. ఈ టైంలో మా అమ్మ రుచికి సరిపోయినంతగా కారము, ఉప్పు, కొంచెం అంత పసుపు, ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నారండి. వేసుకొని మరొక 5 నిమిషాలు ఉడికించారు. మాకు దోసకాయలో గింజలు వేసుకోవడం ఇష్టమేనండి. కొంతమందికి ఇష్టం ఉండదు కదా. అలా ఎంతమందికి దోసకాయలో గింజలు ఉంటే ఇష్టమో, ఉండకపోతే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది దోసకాయతో చేసే ఏ డిష్ అయినా ఓకే, కామెంట్ చేయండి. మాకు ఆ రోజు దోసకాయలో తీసుకున్నప్పుడు గింజలు చేదైపోయాయండి, అందుకనే తీసుకోలేదు మేము. లేదా మేము దోసకాయలో గింజలతో పాటు వేసుకుంటాము. అలాగని పప్పు కూడా మరీ గట్టిగా ఉడికించుకున్నా మాకు ఇష్టం ఉండదండి. అలా అని మరీ పలుచగా ఉన్నా ఇష్టం ఉండదు. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. మా అమ్మ పప్పు మెదుపుతున్నారు చూసారా. ఆ ముక్కలు, దోసకాయ ముక్కలు ఏం నలగకుండా మెదిపేస్తున్నారు. టమాటో ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయింది, ప్రాబ్లం ఏమి ఉండదు. అలా మెదిపేసి పక్కన పెట్టేసి పోపు కోసం బాండి తీసుకున్నారండి. పోపు కోసం బాండి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లంత ఆయిల్ తీసుకున్నారు. అది వేడయ్యేలోపు పోపు దినుసులు రెడీ చేసుకున్నారు. తగినంత పోపు దినుసులు, జీలకర్ర, తగినంత కొత్తిమీర, కరివేపాకు, 6 ఎండుమిరపకాయలు, 12 ఎల్లుల్లిపాయ గర్భాలు తీసుకున్నారు. ఎల్లుల్లిపాయ గర్భాలని దంచి పక్కన పెట్టుకున్నారండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఎల్లుల్లిపాయ గర్భాలు వేశారండి. ఎల్లుల్లిపాయ గర్భాలు కొంచెం అంత రంగు మారిన తర్వాత తాలింపు దినుసులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేశారండి. ఎండుమిరపకాయలు రంగు మారి ఆవాలు చిటపట్లాడేటప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసుకొని అవి కూడా రంగు మారాక పప్పుని కలిపేశారండి. ఏంటక్క పోపు వేసుకోవడం మాకు తెలుసు, అంత వివరంగా చెప్తున్నావు ఏంటి అని అనుకుంటున్నారా? లేదండి, మనం వేసే పోపులో కూడా కర్రీ టేస్ట్ వచ్చేస్తుందండి. అంటారు కదా పెద్దవాళ్ళు, మనం వేసే పోపుని బట్టి, దాని స్మెల్ని బట్టి ఆ కర్రీ టేస్ట్ తెలిసిపోతుందంటండి తినకుండానే. అలాగే మా అమ్మ వేసేటప్పుడు ఆ పోపు స్మెల్ మా ఇల్లంతా గుమగుమలాడిస్తూ ఉందండి. నిజంగా ఫ్రెండ్స్, ఒక్కసారి మా అమ్మ చేసే ఈ పద్ధతిలో పప్పు దోసకాయ ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుందండి. పోపు పెట్టేసుకున్న తర్వాత 2 అప్పడాలు వేయించుకొని పక్కన పెట్టుకొని అన్నంలో కొంచెం అంత పప్పు దోసకాయ
కొత్త ఆవకాయ కొంచెం అంత నెయ్యి వేసుకొని అలా 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 కలిపి ఒక ముద్దలో ఫస్ట్ ఆ అప్పడం ముక్క ఇరిపి నోట్లో పెట్టుకుంటే ఉంటుందండి ఆ రుచి. చాలా బాగుందండి. మా అమ్మ చేసిన కమ్మని పప్పు దోసకాయ చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.